వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కడప జిల్లా పులివెందుల ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రత్యేక స్థానంలో నిలిచింది. ప్రధానంగా ఇక్కడ వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి బరిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల బరిలో ఉన్నారు. షర్మిల జగనన్నకు స్వయాన చెల్లెలు కావడం, అలాగే జగనన్నను విభేదిస్తూ ఉండడం ఈ ఏరియాకు హాట్ సీట్గా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇక్కడ ఉండేటువంటి ఎంపీ సీట్ ఏదైతే ఉందో ఈ ఎంపీ సీట్ కీలకంగా మారింది. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుతాను అంటూ పంతం పట్టు కూర్చున్నారు వైఎస్ షర్మిల. అదేవిధంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రచారం కూడా చాలా హాట్గా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి హాట్ టాపిక్ అయితే ఈరోజు షర్మిల నామినేషన్ వేశారు. తన సోదరి సునీత, అదేవిధంగా తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డితో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకొని నామినేషన్ సమర్పించడం జరిగింది. సో ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారేటువంటి అవకాశం ఉంది. రానున్న ఎన్నికలైతే తీవ్రంగా, ప్రధానంగా రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే జగన్ను గతంలో జగనన్న వదిలినటువంటి బాణం అని చెప్పుకుంటూ ఎన్నికల్లో వచ్చి జగనన్న వదిలిన బాణంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి షర్మిల అదే జగనన్నను వ్యతిరేకిస్తూ తనకు ఓటు వేయమని జగనన్నపై వాగ్బాణాలు సంధిస్తూ ఉండడం అనేది విశేషంగా మారిపోయింది. జగనన్నను విమర్శిస్తూ తనకు ఓటు వేయమని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరుతోంది. ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్. ఎట్ ది సేమ్ టైం వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఈమెకు బ్యాక్ బోన్గా ఉన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో తీసుకుంటే మొన్నటి వరకు ఏదైతే సెంటిమెంట్గా ఒక వైఎస్ వివేక హత్య గురించి చెప్తూ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈసీ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇకని పైన ఎవరు కూడా వివేక హత్య గురించి ప్రస్తావించడానికి కుదరదు, ప్రస్తావించడానికి లేదు అని చెప్పిన నేపథ్యంలో ఇకపై ఏ విషయం గురించి మాట్లాడతారు, ఫ్యూచర్లో ఎటువంటి వాగ్బాణాలు సంధించేటువంటి అవకాశం ఉంది షర్మిల అనేది కూడా యావత్ రాష్ట్రం కూడా వేచి చూస్తోంది. సో అందుకే ఈసారి ఈ సీట్ హాట్ టాపిక్గా మారిపోయింది. మరి షర్మిల ఏ విధమైన ప్రచారంతో ముందుకెళ్తారు, షర్మిలను సపోర్ట్ చేస్తున్నటువంటి సునీత ఏ టాపిక్ గురించి మాట్లాడబోతారు అన్నది కూడా అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.